హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన ఛానల్లో ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను. అది కూడా ఇంట్లో ఉండే ఆలుతోనేనండి. చాలా ఈజీగా ఫస్ట్ టైం పెట్టినా సరే పర్ఫెక్ట్గా చేసేస్తారనమాట. ఇక్కడ నేను చేసే పద్ధతిలో కనుక చేశారంటే. సో వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే చూసేసేయండి. ఇక్కడ నేను ఆలూనైతే తీసుకున్నానండి. ఈ బంగాళదుంపల్ని మంచిగా ఉడికించి ఆ తర్వాత దీనికి ఉన్న పొట్టంతా తీసేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఒకసారి ఇదంతా ఇలా చక్కగా రిమూవ్ చేసేసుకోవాలి. ముందుగానే ఒక 10 నిమిషాలు అయితే ఉడికించానండి. దీనిలో హీట్ అంతా తగ్గిపోయిన తర్వాత ఇలా తొక్క తీసేసుకుంటున్నాను అనమాట. ఇలా తొక్క తీసేసిన తర్వాత చక్కగా మెత్తగా వీటన్నిటిని స్మాష్ చేసుకోవాలండి. చాలా బాగుంటాయి అన్నమాట. ఇది నేను ఒక 1/2 కేజీకి దాకా ఆలూనైతే తీసుకున్నాను. ఇంకా వేరే ఐటమ్స్ కూడా ఏమీ వాడాల్సిన పని లేదు. ఒక జస్ట్ సాల్ట్ అండ్ కొంచెం వామ్ అనమాట. ఒక్క 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసేసుకుని ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా వాము వేసుకున్నాను. మంచిగా అరుగుదల అవుతుందన్నమాట ఇలా వేసుకోవటం వల్ల. ఇలా వేసేసుకున్న తర్వాత మంచిగా ఇదంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మంచిగా వడియాలు పెట్టేసుకోవటమేనండి. ఇది క్లాత్ మీద పెట్టే కన్నా వీటిని కవర్ మీద పెట్టుకుంటే తొందరగా ఎండుతాయి. చక్కగా మంచిగా పర్ఫెక్ట్గా వాటంతటికి అవే పైకి లేచి వచ్చేస్తాయి అన్నమాట. చూసారు కదా, మంచిగా ఈ విధంగా కవర్ మీద పెట్టేసుకుని ఆ తర్వాత నేను ఇక్కడ కవర్కి లైట్గా ఆయిల్ని అయితే స్ప్రెడ్ చేసుకున్నాను. ఆ తర్వాత చేతికి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకుని ఇక్కడ మనకి అప్పడాలు ఎంత సైజులో కావాలో అంత సైజులో చక్కగా పిండిని తీసేసుకున్న తర్వాత దీని మీద ఒక కవర్ని అయితే ఇలా వేసేసుకుని ఆ తర్వాత జస్ట్ మంచిగా ఈ విధంగా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా దీని మీద పామాలన్నమాట. ఇలా జస్ట్ అంటే సరిపోతుందండి. ఇంకా మీకు కావాలంటే ప్లేట్తో కూడా అనుకోవచ్చు. దీని మీద ఇలా జస్ట్ ఇలా పల్చగా అనుకుంటే సరిపోతుందన్నమాట. విరిగిపోకుండా ఎంత పర్ఫెక్ట్గా చక్కగా వచ్చేస్తాయన్నమాట. అన్నిటినీ ఇదే విధంగా చాలా ఈజీగా వడియాలని ఎన్నైనా పెట్టేసుకోవచ్చు. అది కూడా సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. పిల్లలు ఆలూ చిప్స్ ఎక్కువగా బయట కొనుక్కు తింటూ ఉంటారు కదండి. అలా కాకుండా చక్కగా ఇంట్లో ఇలా చేసి పెట్టుకున్నామంటే పిల్లలు అడిగినప్పుడల్లా చక్కగా ఇలా చేసేసి లైట్గా కారం కొంచెం స్ప్రెడ్ చేసి ఇచ్చేసామంటే ఎంత హ్యాపీగా తినేస్తారంటే చాలా బాగుంటాయి, బాగా నచ్చుతాయి అన్నమాట. సో ఇక్కడ నేను పూర్తిగా ఎండిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను. గాలి తగిలే ప్లేస్లో పెట్టుకుంటే సరిపోతుందండి. ఇక్కడ ఇంట్లోనే ఆరబెట్టుకుంటే కనుక 2 రోజుల్లో ఎండిపోతాయి అన్నమాట. బట్ ఎండలో ఎండబెట్టుకుంటే ఒక్క రోజులోనే ఎండిపోతాయి. మంచిగా ఎక్కడ తడేమీ లేకోకుండా చక్కగా ఎండబెట్టేసుకోవడమేనమాట. ఆ తర్వాత ఇలా ఎండబెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసేసుకుని మంచిగా ఈ అప్పడాలని వేయించుకోవటమే. ఇవి ఎక్కువసేపు కూడా వేపాల్సిన పని లేదండి. జస్ట్ అలా వేసి ఇలా తీసేసేయటమే. ఎందుకంటే కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట. కొంచెం లైట్గా ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. వీటిని ఇలా ఆయిల్లో వేయాల్సిన పని కూడా లేకుండా ఒక్కొక్కసారి మంచిగా లైట్గా వేడి అంటే హీట్ పెట్టేసుకుని అటు ఇటు చపాతీలు పులకాలు ఎలా కాల్చుకుంటాం అలా కూడా చేసుకోవచ్చండి. అవి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో మంచిగా వీటిని డీప్ ఫ్రై చేసేసుకుంటున్నా. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ పప్పుచారు కానీ రసం కానీ ఏదైనా గ్రేవీ కర్రీస్లో కానీ అబ్బాయి ఎంత బాగుంటాయో అలా నంచుకు తింటూ ఉంటే మీరు కూడా డెఫినెట్లీగా ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. మీకు బాగా నచ్చుతుంది అనమాట. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మరికొందరికి షేర్ చేస్తారని అనుకుంటూ ఉన్నానన్నమాట. సో ఇక్కడ చక్కగా అన్నిటినీ డీప్ ఫ్రై చేసేసుకుంటున్నానండి. చాలా ఈజీగా ఈ పద్ధతిలో ఎవరైనా పెట్టేసుకోవచ్చు. ఇలా మంచిగా ఎండిపోయిన తర్వాత వీటన్నిటిని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మంచిగా ఒక 2-3 సంవత్సరాల దాకా నిల్వ కూడా ఉంటాయన్నమాట. ఇలా డబ్బాలో స్టోర్ చేసుకున్నప్పుడు 1-2 ఎండుమిరపకాయలని అందులోకి వేసేసుకుని మంచిగా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే స్మెల్ కూడా రాకుండా పురుగు కూడా పట్టకుండా చాలా మంచిగా పర్ఫెక్ట్గా ఉంటాయన్నమాట. ఎంత క్రిస్పీగా మంచిగా వచ్చాయో చూసారు కదా. డెఫినెట్లీగా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.